శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే రాధగోలోక గమనం. తదనంతర వృత్తాంతం శ్రీనారాయణ ఇట్లు చెప్పెను. ఆ శ్రీకృష్ణుడు గోపాలులను కూడా ఆహ్వానించెను. భాండీర మహావటవృక్షమూలమందు అక్కడ స్వయంగా ఉండి బ్రాహ్మణ స్త్రీ సమూహం ఉన్న చోట వారందరికీ అన్నం పెట్టించెను. హరి వామపార్శ్వమందు రాధికాదేవి, కుడుభాగంలో నందగోపుడు యశోద, వారికి కుడుభాగంలో వృషభానుడు ఉండెను. అతనికి ఎడమ భాగంలో కళావతి, ఇతర గోపాలురు, గోపికలు, స్నేహితులు, బాంధవులున్నారు. వారితో గోవిందుడు ఆ సమయానికి తగినట్టుగా యథార్థం ఇట్లు చెప్పెను. ఓ నందుడా, ఇప్పుడు సమయానికి యుక్తమైన స్వచ్ఛమైన దాన్ని, పరలోకంలో సుఖాన్నిచ్చు దాన్ని చెబుతాను విను. జటంలలో విద్యుత్ దీప్తి వలె, నీటిలో బుడగవలే బ్రహ్మ మొదలుకొని స్తంభం వరకు అంతా భ్రమైన దానిగా తెలుసుకొనము. దాన్నంతటిని మధురలో ఏమీ మిగలకుండా తెలిపితిని. రాధిక కదలీవనంలో యశోదకు బోధించినది అదే. అది సత్యం, పరమమైనది. బ్రహ్మ అను చీకట్లను తొలగించినది. మిథ్యా మాయను వదిలి ఆ పరమస్థానాన్ని స్మరించము. జన్మ, మృత్యు, జర, వ్యాధులను హరించినది. మిక్కిలి ఆనందాన్ని ఇచ్చినది. శోక సంతాపములను హరించినది. కర్మల మూలమును కోసివేయినది. పరబ్రహ్మ భగవంతుడు సనాతనుడైన నన్ను ధ్యానించుచు నా పుత్రుడు అను బుద్ధిని వదిలి పరమపదమును పొందము. గోకులవాసులతో కూడి నీవు శీఘ్రంగా గోలోకానికి పొమ్ము. త్వరలో కలియుగం రాగలదు. ఆ యుగం కర్మ మూలములను తెంచివేయినట్టుది. స్త్రీ పురుషులకు, జాతులకు నియమం లేదు. బ్రాహ్మణుడు సంధ్యాదులు చెయ్యడు. యజ్ఞోపవీతమే అతని గుర్తు. యజ్ఞోపవీతం తిలకం తప్పి మిగిలినవన్నీ లోపించును. ప్రజలు పగలు గ్రామ్య ధర్మమందు మునిగి తేలుదురు. ధర్మకర్మలు మానివేస్తారు. యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు లోపించును. కేదార కన్య శాపం వల్ల ధర్మం ఉండనే ఉండదు. స్త్రీలు స్వేచ్ఛగా విహరించేవారవుతారు. పతి ఎప్పుడూ వారి వశంలో ఉండను. సతి ఎప్పుడూ అతన్ని కొట్టి రాత్రింబగలు భయపెట్టును. స్త్రీ కుటుంబములకు, స్త్రీలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉండను. ఓ వ్రజ, స్వామి హరికి ఎల్లప్పుడూ భక్తుడైనను ఎప్పుడూ అవమానించబడను. కలిలో స్త్రీలందరూ జారుని సేవలో తత్పరులవుతారు. వారికి తమ జారుని అందు నూరుగురు కొడుకులపై ఉన్నంత ప్రేమ ఉండను. మగనికి కోపంతో ఆహారమును మృత్యునికి ఇచ్చినట్లు ఇచ్చును. జారునికి నవ్వుతూ ఓరచూపులు చూస్తూ అమృతపు దృష్టితో ఎప్పుడూ ఆహారం ఇచ్చును. ఎల్లప్పుడూ జారుని కోరికతోనూ పతిని విషదృష్టితోనూ చూచును. జారుని బంధువులకు గౌరవం ఇస్తూ వారిపై స్నేహంను కూడా కలిగి ఉండను. ప్రతిరోజు భర్తను చేతితో కొట్టుతూ మధురమైన ఆహారాన్ని శ్రద్ధతో భక్తితో జారునకిచ్చును. ఆ స్త్రీ అలంకరించుకుని జారుని సేవకు తత్పరురాలయుండును. కలిలో స్త్రీకి ప్రాణములు, బంధువు, గతి, ఆత్మ అన్నీ జారుడే. అతిథి సేవ, విష్ణు సేవ, పితరుల అర్చన, దేవతల అర్చన కూడా లోపించును. నరులు విష్ణుద్వేషులు, వైష్ణవద్వేషులగుదురు. ఎల్లప్పుడూ వామమంత్రాలు ఉపాసిస్తారు. 4 వర్ణముల వారు దానియందే ఆసక్తులగుదురు. మ్లేచ్ఛాచారపరుడై ధూర్త మానవుడు సాలగ్రామం, తులసి, కుశలు, గంగాజలాలు నిన్నటూ ముట్టడు. నేను కారణములకు కారణమును, అందరికీ అన్నిటినీ బీజమును. నేను సుఖమిచ్చేవాడను, మోక్షమిచ్చేవాడను, అన్ని సంపదలను ఎల్లప్పుడూ ఇచ్చేవాడనైనా నన్ను వదిలి విప్రుడు మిక్కిలి భక్తితో క్షుద్ర సంపదలనిచ్చు వేదములను చంపే వామమంత్రాలను మాయ వలన జపించను. నా ఆజ్ఞతో సనాతనైన విష్ణుమాయ వారిని లోకులకు దాటరానిది వంచెను. కలిలో 10,000 సంవత్సరాల భూమిపై నా పూజ ఉండను. అందులో సగం సంవత్సరాలు గంగా భూమిని పవిత్రం చేయనదిగా ఉండను. స్వల్ప పురాణాలు తులసి, విష్ణు భక్తులు, గంగ ఉన్నంత వరకు, కీర్తన ఉన్నంత వరకు ఉండును. ఓ వ్రజ, దీని అంతంలో కలిలో నన్ను గూర్చి గొంతెత్తి కీర్తన చేయటం ఉండదు. కిరాతులు, బలవంతులు, శఠులు ఒకే వర్ణం వారగుదరు. పితృసేవ, గురుసేవ, దేవతల, విప్రుల సేవ దీన్ని నరులందరూ వదిలిపెడతారు. అట్లే అతిథి సేవ కూడా చెయ్యరు. భూమి పంటలు లేకుండా ఆగును. అది ఎల్లప్పుడూ వర్షాలు లేకుండా, చెట్లు పండ్లు లేకుండా, నదులు నీళ్లు లేకుండా ఆగును. బ్రాహ్మణుడు వేదం లేకుండా, రాజు బలం లేకుండా ఆగుదురు. జనులందరూ జాతిహీనులగుదురు. మ్లేచ్ఛుడు రాజగును. కొడుకు తండ్రిని, సేవకుని కొట్టినట్టు కొట్టును. శిష్యుడు గురువును, భార్య భర్తను అట్లే చేయును. గృహస్థుడు లుబ్ధురాలైన కోడివలే ఉండును. కలి మిగులుదల్లో పాపులు లోకంలో అన్నీ నశించును. కొందరు సూర్యుల వేడిమి వలన, కొందరు నీటి సమూహాలతో చచ్చుదురు. ఓ వైశ్యశ్రేష్ఠ, కలి ఉండగా భూమి నశించదు, తిరిగి సృష్టి జరుగును. నిజం, సృష్టికి సత్యమే బీజం అని చెప్పుచుండగా ఇంతలో వైశాల్యంలో 4 యోజనాలు, పైన 5 యోజనాలు కలిది శుద్ధమైన స్ఫటికం వలె ప్రకాశించు వజ్రాల చేత నిర్మించబడి వాడిపోని పారిజాతపు పూలమాలల సమూహంతో వెలిగిపోతూ కౌస్తుభమనుల అలంకారాలతో అలంకరించబడి అమూల్యమైన రత్నకలశములు కలిగి వజ్రాల హారములు వేలాడుచుండగా
ఉండగా మనోహరమైన 1000 కోట్ల మందిరాలతో కూడుకొని 2000 చక్రములు 2000 గుర్రములు కలిగి సూక్ష్మమైన వస్త్రంతో కప్పబడి 1,000,000 గోపికలతో చుట్టబడి ఉన్న గోలోకం నుండి వచ్చిన వేగంగల మనోహరమైన రథాన్ని వ్రజమందు చూసిరి. కృష్ణుని ఆజ్ఞతో ధన్యులైన కళావతీదేవి అయోని సంభవ రాధ గోలోకం నుండి వచ్చిన అయోని సంభవలైన శృతులకు భార్యలైన గోపికలందరూ తమ శరీరాలతో దాన్నెక్కి ఉత్తమమైన గోలోకానికి పోయిరి. చాలా నిశ్చితమైన తమ నశ్వరై శరీరాలందరూ వదిలి గోకులవాసులతో కూడా రాధ గోలోకానికి వెళ్ళింది. నానా రత్నాలతో ప్రకాశిస్తున్న విరజా తీరం చూసినది. ఓ విప్ర, దాన్ని దాటి శతశృంగ పర్వతానికి వెళ్ళింది. అది అనేక మనల సమూహంతో నిండినది, రాసమండలంతో అలంకరించబడినది. పిదప ఆమె కొద్ది దూరంలోని బృందావనానికి వెళ్ళింది. అక్కడ ఆమె అక్షయవటం చూసింది. అది 300 యోజనాల పైన ఉన్నది. 100 యోజనాల విస్తీర్ణం కలది. 100 కోట్ల శాఖలతో చుట్టబడింది. ఎర్ర రంగు గల చాలా పెద్ద ఫల సమూహాలు ఆ వృక్షాన్ని అలంకరించి ఉన్నవి. 1000 కోట్ల గోపికల చేత చుట్టబడి ఉన్న బృంద మనోహరంగా ఉన్నది. వ్రజమును అనుసరించి ఆదరంగా నవ్వుతూ ఆమె వెళ్ళింది. రథం నుండి వేగంగా దిగిన బృంద రాధకు నమస్కరించింది. ఆ రాసేశ్వరితో మాట్లాడి తన ఇంటికి వచ్చింది. రమ్యమైన రత్న సింహాసనమందు వజ్రాల హారంతో కూడిన ఆమెకు బృంద పాదసేవ చేయి కొరకు కూర్చోపెట్టినది. 7 సఖురాలతో తెల్లని చామరాలతో సేవించబడినది అయిన ఆ పరమేశ్వరిని చూచుటకు గోపికలందరూ వచ్చిరి. రాధ నందాదులకు విడివిడిగా వాసం కల్పించింది. ఆమె పరమానంద రూపురాలు. పరమానందపూర్వకంగా నివాసం కల్పించి గోపికలతో కూడా మహారమ్యమైన తన గృహమందుండుటకు బయలుదేరినది. ఓం శాంతి శాంతి శాంతి.